కూటమి హయాంలో ఏపీ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రీన్ ఎనర్జీలో ఏపీ గ్లోబల్ హబ్ గా మారనుందని చెప్పారు. దీని ద్వారా కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ కు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయనున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. $10 బిలియన్ పెట్టుబడితో 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. దీనిపై సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటన చేయనున్నట్లు లోకేష్ వెల్లడించారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి లోకేష్ అయితే ప్రకటించబోతున్నారు. ఎన్ని వేల పెట్టుబడులు రాబోతున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుధా, అమరావతిలో గ్రీన్ ఎనర్జీ కి సంబంధించినటువంటి హబ్ గా ఏపీని మార్చాలని చెప్పి అటు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారనుందని కూడా అన్నారు. అయితే కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ కు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో $10 బిలియన్ పెట్టుబడులతో 8,000 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లుగా లభిస్తాయని కూడా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఒక కీలక ప్రకటన చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక గ్రీన్ ఎనర్జీ ద్వారా అటు మిగిలిన దేశాలకు సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ సరఫరా విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీని ఒక గ్లోబల్ హబ్ గా తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఇటీవల సింగపూర్, జపాన్ లాంటి విదేశీ పర్యటనల నేపథ్యంలో ఆ ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. అందులో భాగంగానే గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఏదైతే పునరుత్పాదన గెయిల్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఈ వెంచర్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే ఈ ఏర్పాటు అంటే జాయింట్ వెంచర్ తోటి గ్రీన్ ఏర్పాటు చేసేందుకు గెయిల్ కూడా ఓకే చెప్పడంతో ఈ సంస్థకు సంబంధించినటువంటి ఇంధన ప్రాజెక్టులు అభివృద్ధి చేయడం పైన కూడా దృష్టి సారించింది. ఇది ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజాలకి సంబంధించినటువంటి ఒక వ్యూహాత్మక చర్యగా మనం తీసుకోవచ్చు. ఇక నిన్న జరిగినటువంటి బోర్డు సమావేశంలో ఈ ఒప్పందం అనేది విద్యుత్ మంత్రిత్వ శాఖ, అలాగే పెట్టుబడి మరియు ప్రభుత్వ ఆస్తి నిర్వహణకి సంబంధించి, అలాగే ఇతర సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం పొందడానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చర్చలు జరిగాయి. ఈ చర్చల తర్వాత దీనికి సంబంధించి ఈ రోజు ఒక కీలక ప్రకటననైతే మంత్రి లోకేష్ చేయబోతూ ఉన్నారు. గ్రీన్ ఎనర్జీ బలమైన ఆర్థిక పనితీరును కూడా ప్రదర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ అనుబంధ సంస్థ ఎన్టీపీసీకి సంబంధించి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీది అటు కాకినాడ నుంచి వివిధ దేశాలకు ఈ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. దివంగత